ముందుగా నాన్ స్టిక్ పాత్ర పెట్టి దాన్ని సిమ్లో పెట్టాలి. అందులో ఆవాలు, జీలకర్ర ఈ 2 వేసి అందులో కొద్దిగా మేగడ వేసి వేగనిస్తాం. అందులో పచ్చిమిరపకాయలు, క్యారెట్ ముక్కలు, క్యాబేజీ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, ఈ 3 వెజిటబుల్ ముక్కల్ని ఎక్కువగా వేసి అల్లం పేస్ట్, మనం తీసుకున్న పుట్టగొడుగు ముక్కల్ని ఫ్రై కాబట్టి గుండ్రంగా అట్లా వేయకుండా అట్లా చిన్న పీసెస్గా అడ్డంగా కట్ చేసుకుంటే బాగుంటాయి. అలా వేసేసి కొంచెం పాలు పోసి ఇట్లా ఫ్రై చేస్తే ఆ పాల యొక్క చెమ్మతోనే మష్రూమ్స్ మగ్గిపోతాయి. ఆ వెజిటబుల్ ముక్కలు కూడా మగ్గుతాయి అన్నమాట. ఉప్పు లేని లోటు లేకుండా కొద్దిగా నిమ్మరసం, వేపించిన వేరుశెనగ పప్పుల ముక్క చెక్క, కొంచెం కొబ్బరి తురుము, కొత్తిమీర. మామూలుగా ఫ్రై అంటే కొద్దిగా మసాలా ఇవన్నీ ఎక్కువ వేస్తాం. ఇక్కడ ఏమి వేయకుండా చేసాం. ఎవరైనా అట్లాంటిది కావాలంటే మీ ఇంట్లో చేసుకున్న మసాలా పొడి లాంటిది అట్లా చల్లుకుంటే ఫ్రైకి కమ్మగా ఉంటుంది.